హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నందిని వెన్నెలని కిడ్నాప్ చేసి ఒక గోదాంలోకి తీసుకొని వస్తూ ఉంటుంది. తనకి గన్ గురి పెడుతూ అక్కడున్న వైష్ణవికి ఫోన్ చేస్తూ ఉంటుంది. నువ్వు చెల్లెని కాపాడుకోవాలి అనుకుంటే నీ దగ్గర ఉంది కదా, ఆ ఫోన్ని నాకు ఇచ్చేసాయి. మీరు షూట్ చేశారు కదా ఆ వీడియో నాకు కావాలి. అందుకే నీ ఫోన్ నాకు ఇస్తే నీ చెల్లెని నువ్వు కాపాడుకోవచ్చు, లేకపోతే నేను ఇక్కడినే లేపేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల చాలా భయపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న నందిని మాత్రం అవును, ఆ ఫోన్ నేను తీసుకొని త్వరగా నేను చెప్పిన లొకేషన్కి వస్తే సరే సరే, లేకపోతే ఈ వెన్నెలని నా చేతుల్లో చనిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి అయితే తను పెట్టిన లొకేషన్కి కంగారుగా పరిగెత్తుకుంటూ మరీ వస్తుంది. అది చూడగానే అక్కడున్న అదిగో అదిగో నీ అక్క వస్తుంది వైష్ణవి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి నందిని దగ్గరికి వచ్చేసి, అత్త ఇదిగో అడిగిన ఫోన్ నీ దగ్గరికే తీసుకొని వచ్చాను, తీసుకోతానని వదిలేసాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న నందిని వైష్ణవి దగ్గరికి వచ్చి తన ఫోన్ని తీసుకుపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న తన ఫోన్ తీసుకోవడంతో గన్నును విసిరేస్తూ ఉంటుంది. చూడగానే అక్కడున్న నందిని అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో కందిపోయిన గన్నును తీసుకొని ఇద్దరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలా ఒకరినొకరు తోసుకుంటూ ఆ గన్నుని ఎవరి దగ్గర తీసుకోవాలో అనుకుంటూ ఒకరినొకరు కొట్టుకుంటూ మరి ఆ గన్నును తీసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న నందినిని కిందను పడేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వైషు అని చెప్పేసి వైష్ణవి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం కింద పడిపోతూ